బొప్పాయిలో తైవాన్ రకం అందుబాటులోకొచ్చాక తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు వాణిజ్యపరంగా విస్తరించింది. సాగు పద్ధతులు సులువుగా ఉండటం, రవాణాకు అనుకూలించడం, నాటిన 6 నుంచి 8 నెలలకే కోతలకు అందిరావడంతో రైతులకు ఆదాయపరంగా వెసులుబాటుగా ఉంటోంది. ఎకరాకు సంవత్సరానికి 80 నుంచి 100 టన్నుల దిగుబడితో రైతులకు మంచి ఆదాయపరంగా ఉంటున్న బొప్పాయిపై ఇటీవలి కాలంలో వైరస్ తెగుళ్లు వేటు వేస్తున్నాయి. ప్రారంభ దశలోనే వైరస్ తెగుళ్లు ఆశించడం వల్ల తోటలను అర్ధాంతరంగా నరికివేయాల్సిన దుస్థితి తలెత్తుతోంది. కనీసం పెట్టుబడి మందమైన వెనక్కురాక రైతులు నష్టాల పాలవుతున్నారు. బొప్పాయిని ఆశించే వైరస్ తెగుళ్లు, వాటి వ్యాప్తి, సమగ్ర నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి నాటిన 2.5 నుంచి 3 సంవత్సరాల వరకు పంటకాలం కలిగిన బహువార్షిక పంట. అయితే వైరస్ తెగుళ్లు ఈ పంటకు ప్రతిబంధకంగా మారడంతో నాటిన ఏడాదిన్నరకే తోటలను అర్ధాంతరంగా తొలగించాల్సిన దుస్థితి తలెత్తుతోంది. బొప్పాయిని 3 రకాల వైరస్ తెగుళ్లు విపరీత నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అవి రింగ్ స్పాట్ వైరస్, మొజాయిక్ వైరస్, ఆకుముడత వైరస్ తెగుళ్లు. రింగ్ స్పాట్ వైరస్ తెగులును ఉంగరాల తెగులు అని కూడా అంటారు. పేనుబంక పురుగుల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుల్లో మొజాయిక్ లక్షణాలు, లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ మచ్చలు ఏర్పడటం, ఆకుల కాడలు, కాండం పైభాగం పైన నూనె మచ్చలు, చారలు ఏర్పడటం ఈ తెగులు లక్షణాలు. తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు లేత ఆకులు బూటు లేసుల్లా మారుతాయి. చిన్న వయసులో చెట్లకు సోకితే చెట్లు గెడసబారి కాయల దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ తెగులు సోకిన చెట్ల కాయలు గగ్గులుగా మారి బోరాన్ లోప లక్షణాలను పోలి ఉంటాయి. కాయ, పండుపైన ఉంగరపు ఆకారంలో మచ్చలు ఏర్పడటం ఈ తెగులు ఆశించినప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపించే లక్షణం. ఈ ఉంగరాల మచ్చల మధ్య భాగం ఆకుపచ్చగాను, చుట్టూ వలయం గోధుమ రంగులోనూ ఉంటుంది. ఒక్కో కాయపై వైరస్ ఉంగరాలు వందల్లో ఉంటాయి. తెగులు సోకిన చెట్ల పూలు అంతగా పిందె కట్టవు, పిందెలు కట్టిన వృద్ధి కావు. ఉంగరాలున్న కాయలు తొందరగా పండిపోయి మెత్తబడి నీరు కారుతాయి. నాణ్యత బాగా లోపించి దూర ప్రాంతాల రవాణాకు పనికిరావు. బొప్పాయిలో కనిపించే మరో తెగులు మొజాయిక్ తెగులు లేదా పల్లాకు తెగులు. ఇది కూడా పేనుబంక ద్వారా, విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పెళుసుగా మారతాయి. ఆకులు చిన్నవిగా తయారై చెట్ల పెరుగుదల తగ్గుతుంది. కాయల దిగుబడి, నాణ్యత దెబ్బతింటుంది. ఇక మరో తెగులైన ఆకుముడత వైరస్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులు ముడతలు పడి ముడుచుకొని బంతిలాగా మారుతాయి. ఈ తెగులు సోకిన చెట్టు చూసేందుకు వికృతంగా కనబడుతుంది. ముందుగా సోకితే చెట్లకు పూత, కాత రాదు. కాయలు ఏర్పడిన తరువాత సోకితే కాయలు సరిగా వృద్ధి చెందవు. ఈ 3 వైరస్ తెగుళ్ల నివారణకు సమగ్ర యాజమాన్యం పాటించాలి. తెగులు సోకిన మొక్కలను ఆరంభ దశలోనే గుర్తించి పీకి నాశనం చెయ్యాలి. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే పురుగుల్ని అరికట్టాలి. చుట్టుపక్కల వైరస్ లేని ప్రాంతాల్లోనే బొప్పాయి సాగు చేపట్టాలి. నమ్మకమైన, ధృవీకరించిన విత్తనాలు సాగుకు వాడాలి. 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. నాటేందుకు వాడే మొలకల్ని బాగా పరిశీలించి వైరస్ తెగుళ్లు సోకలేదని నిర్ధారించుకున్న తరువాతే ప్రధాన పొలంలో నాటాలి. బొప్పాయి నాటేందుకు 30 నుంచి 40 రోజుల ముందుగా ప్రధాన పొలం చుట్టూ 4 వరుసలు జొన్న లేదా మొక్కజొన్న విత్తనాన్ని నాటి పంటను సాగు చేస్తే పేనుబంక పురుగుల్ని ఆకర్షించి బొప్పాయికి వీటి బెడదను తగ్గిస్తాయి. కలుపు మొక్కల్ని పొలంలోనూ గట్లపైన లేకుండా చెయ్యాలి. బొప్పాయిలో అంతర పంటలుగా దోస, పుచ్చ, గుమ్మడి జాతి పంటలు, టమాటా, మిరపను సాగు చెయ్యకూడదు. సూక్ష్మ పోషకాలను ప్రతి 2-3 నెలలకొకసారి పిచికారీ చేస్తే చెట్ల పెరుగుదల బాగా ఉండి వైరస్ తెగుళ్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించటంతో పాటుగా దిగుబడి, నాణ్యతలను పెంచుతాయి. సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పూత అధికంగా రావటానికి, పిందెలు ఎక్కువగా ఏర్పడేందుకు లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చెయ్యాలి. బొప్పాయిని అదే భూమిలో ఏళ్ల తరబడి సాగు చేసినప్పుడు వైరస్ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాగు ప్రాంతాలను మార్పు చేయటం, పంట మార్పిడి ద్వారా
తాత్కాలికంగా వైరస్ బెడద కొంతకాలం లేకుండా చేయవచ్చు, లేదా తక్కువ బెడదతో సాగు చేయవచ్చు. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే పేనుబంక, తెల్లదోమల నివారణకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 10 నుంచి 12 ఏర్పాటు చేసి వాటిని ఆకర్షించాలి. లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమెటాన్ లేదా డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందులను మార్చుతూ పిచికారీ చేయాలి. ఈ విధమైన యాజమాన్య చర్యల ద్వారా బొప్పాయిలో వైరస్ తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు.